హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా కంపెనీస్ మంచి ప్రాఫిట్స్ని అండ్ ఎర్నింగ్స్ని రిపోర్ట్ చేసిన టైంలో వాటి యొక్క స్టాక్ ప్రైజెస్ అనేవి కరెక్షన్కి గురవుతున్న ఈ పర్టికులర్ వింత కాంబినేషన్ని చూసారా? అయితే ఈ రోజు మేము చెప్పబోయే ఈ వీడియోలో 3 కంపెనీస్కి అటువంటి పరిస్థితే ఏర్పడింది. ఈ క్వార్టర్లో కానీ చూసినట్టయితే వాళ్ళ యొక్క లాభాలు అండ్ ఎర్నింగ్స్ ఎన్నో రెట్లు గత సంవత్సరంతో అదే క్వార్టర్తో పోలిస్తే పెరిగినాయి, కానీ స్టాక్ ప్రైజెస్ అనేవి 30% కన్నా ఎక్కువ కరెక్షన్కి గురవుతుంది. సో ఇంకా ఆ స్టాక్స్ ఏంటనేది తెలుసుకుందాం. మీకు ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికి కన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయేది ఒక 3 స్టాక్స్ వీటికైతే ప్రైజెస్ అనేవి కరెక్షన్స్కి గురవుతున్నప్పటికీ కూడా దాని యొక్క లాభాలు చాలా బలంగా ముందుకెళ్తున్నాయి. మొట్టమొదటి కంపెనీ ఇదే దాంట్లోనే అనంతరాజ్, ఎన్సిఆర్. సో ఈ పర్టికులర్ రీజన్లోని గత 50 సంవత్సరాలుగా వీళ్ళు మన దేశంలోనే ఒక ఉన్నతమైన రియల్ ఎస్టేట్ బిల్డర్గా వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళు మన ముందుకి రెసిడెన్షియల్ కట్టడాలతో పాటుగానే మాల్స్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ అయినా, ఐటీ పార్క్స్ నుంచి హోటల్స్, వేర్ హౌసెస్, టౌన్షిప్స్, ఇటువంటి ఎన్నో రకాల బిల్డింగ్స్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రమే కాకుండా వీళ్ళు ఇటీవలే డేటా సెంటర్ అండ్ క్లౌడ్ స్టోరేజ్ సేవల్ని కూడా అందిస్తున్నారు. అక్టోబర్ 2024లోనే ఇదే తీరులోని ఇదే సెగ్మెంట్లోని వాళ్ళకంటూ తనకంటూ ఒక సొంత క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉండాలి అని అశోక్ క్లౌడ్ అనే ప్లాట్ఫామ్ని మన ముందుకి పరిచయం చేశారు. అండ్ దీని ద్వారా వాళ్ళు డేటా స్టోరేజ్తో పాటుగానే కంప్యూటింగ్ సేవల్ని కూడా వాళ్ళు అందిస్తున్నారు. సో ఇదే కూడా వాళ్ళు యూజ్ చేసి ఇంకొన్ని సంవత్సరాల్లో భవిష్యత్తులో దాదాపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ఐఏఏఎస్ అండ్ కో సర్వీస్ ఆర్ కో లొకేషన్ సేవల్ని కూడా మన ముందుకు తీసుకురావాలి అని వాళ్ళు ఆశిస్తున్నారు. ప్రజెంట్గా కానీ చూసినట్టయితే వీళ్ళకి వచ్చే ఆదాయంలో 96% రియల్ ఎస్టేట్ నుంచి వస్తే మిగతా 4% ఇటువంటి సేవల నుంచి అండ్ రెంటల్స్ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫినాన్షియల్స్ పరంగా కానీ చూస్తే గత 3 సంవత్సరాల్లోనే వీళ్ళకి వచ్చే ఆదాయం 4 రెట్లు పెరిగినా వీళ్ళకి వచ్చే నెట్ ప్రాఫిట్ అనేది 8 రెట్లు పెరిగిందని తెలుస్తుంది 3 సంవత్సరాల పాటుగానే. ఇంత ఎక్కువగా ఎలా పెరిగింది? ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 16% నుంచి 24% వరకు పెరిగింది. దీనికి గల ముఖ్య కారణం వీళ్ళు వాళ్ళ యొక్క ఖర్చుల పైన చాలా బాగా కంట్రోల్ అనేది చేశారు. మేనేజ్మెంట్ తరపున ఖర్చులు కావచ్చు, ఉద్యోగస్తులకి వీళ్ళు పే చేసే ఎంప్లాయీ కాస్ట్ కూడా చాలా తక్కువగానే పెట్టుకున్నారు. సో అలానే ఇదే సంవత్సరం Q2లో కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క రెవెన్యూ 23% గత సంవత్సరంతో పోలిస్తే పెరిగి 631 crores చేరుకుంది. ముఖ్యంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి కానీ వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 49% పెరిగి 168 crores దగ్గర స్థిరపడింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 500 బేస్ పాయింట్స్ పెరిగి 27% దగ్గర స్థిరపడింది. నెట్ ప్రాఫిట్ వీటన్నిటి యొక్క రిజల్ట్ వల్ల బాగా వీళ్ళు మేనేజ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ పెరగడంతో ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది 30% పెరిగి 138 crores దగ్గర స్థిరపడిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ పరంగా కానీ మనము క్యాష్ ఫ్లో విషయానికి కానీ వచ్చినట్టయితే 2025లోని ఇదే ఆర్థిక సంవత్సరంలో ఎలాగైతే ప్రాఫిట్స్ అయితే టర్న్ అరౌండ్ అయినాయో అదేలాగా వీళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ కూడా టర్న్ అరౌండ్ అయినాయి. ఏదైతే -26 కోట్లు ఉండేదో అది కాస్త 97 కోట్లు పాజిటివ్గా మారిపోయింది. అండ్ అలానే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ద నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే అది కూడా నెగటివ్లో ఉండేది పోయిన సంవత్సరం కాస్త 10% నెగటివ్ నుంచి 23% పాజిటివ్ కింద మారింది. మంచిగానే క్యాష్ రియలైజ్ అవుతుందన్న కూడా మనకి అర్థమైంది. సో అలానే భవిష్యత్తులో వీళ్ళ యొక్క ప్రణాళికలు ఏంటి? సో నేను ఇటీవల చెప్పినట్టుగానే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రమే కాకుండా వీళ్ళకి ఉన్న ఈ డేటా సెంటర్స్ అండ్ బిజినెస్ సెంటర్స్ యొక్క బిజినెస్ ని ఇంకా ఎక్కువగా విస్తరించాలి అనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఆపరేట్ చేస్తున్న కెపాసిటీ విషయానికి వస్తే 27 మెగావాట్స్. దీన్ని రాబోయే 4-5 సంవత్సరాల్లో 307 మెగావాట్స్ కెపాసిటీ కింద పెంచుకుని బిజినెస్ ని, వ్యాపారాన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇలా పెంచడం వల్ల వచ్చే సంవత్సరం లోపే 1200 కోట్ల వరకు ఆదాయాన్ని చూసే విధంలో వెళ్తున్నారు. సో అలానే ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగానే ఇదే మార్కెట్ ఇదే రంగంలోని వీళ్ళు ఒక 8,000 నుంచి 9,000 కోట్ల వరకు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ పరంగా, అంటే 8,000 నుంచి 9,000 కోట్ల వరకు ఇక్కడ మార్కెట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని భావిస్తున్నారు. అదే తీరులో వెళ్తున్నారు. ఈ కంపెనీ పరంగా స్పెసిఫిక్ గా మనము క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే 3 భాగాలుగా 3 డిఫరెంట్ టర్మ్స్ లో మనం చూద్దాం. సో మొట్టమొదటిది ఫినాన్షియల్ ఇయర్ 2019 నుంచి 21 మధ్యలో గానీ చూసినట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి మనకి 57 crores ఉన్నప్పుడు ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ దాదాపుగా 192 crores వరకు రీచ్ అయింది. అంటే ఏంటి? క్యాష్ ఫ్లోస్ అనేవి ఎక్కువగా వచ్చినాయి, వాటిని వీళ్ళు రీటైన్ చేసుకుంటూ వెళ్ళారని. నెక్స్ట్ 3 years పాటు అంటే ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2020 నుంచి 2022 మధ్యలో కానీ చూసినట్టయితే ప్రాఫిట్స్ అదే విధంగా ఉన్నప్పటికీ కూడా క్యాష్ ఫ్లోస్ అనేవి పడిపోయినాయి 60 కోట్ల వరకు. ఎందుకు అని అంటే వీళ్ళు
ఏవైతే క్యాష్ ఫ్లోస్ని ఇంతకుముందు సంపాదించుకున్నారో దాన్ని తీసుకెళ్లి ఎక్స్పాన్షన్ ఫేజ్లోని కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో పెట్టడం వల్ల. అండ్ నెక్స్ట్ కానీ అంటే 2021 నుంచి 24 మధ్యలో ఈ 3 సంవత్సరాల పాటుగా ట్రెండ్ కానీ చూసినట్టయితే నెట్ ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ 207 కోట్ల వరకు పెరిగింది. కానీ అదే టైంలోని క్యాష్ ఫ్లోస్ అనేవి 143 కోట్ల దగ్గర స్థిరపడింది. అంటే దీనికి ఉండే అర్థం ఏంటి? సో ఇంకా కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ ఫేజ్లోనే ఇంకా ప్రాజెక్ట్స్లోకి వాళ్ళ డబ్బుల్ని పెడుతున్నారని అర్థం. సో వీటన్నిటిని పోల్చి చూసినట్టయితే ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ పూర్తవుతాయో అప్పుడు ఈ కంపెనీకి ఉండే లిక్విడిటీ క్యాష్ ఫ్లోస్ అనేవి మరింత పెరుగుతాయని తెలుస్తుంది. సో అయితే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ ట్రెండ్ ఎలాగుంది? సో మార్చ్ 2022 నుంచి అక్టోబర్ 2025 మధ్యలో కానీ చూసినట్టయితే ప్రమోటర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న 64.99% ఏదైతే షేర్స్ ఉందో అది కాస్త తగ్గి 57% దగ్గర స్థిరపడింది. కాకపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్ ని డబుల్ ద టైం పెంచుకున్నారు. ఇదే టైంలో 6.38% ఉండే దగ్గర నుంచి 12.35% వరకు పెంచుకున్నారు. సో ఆఖరిది ఈ కంపెనీ ఎటువంటి రిస్క్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో రిస్క్స్ పరంగా చూస్తే కంపెనీకి చాలా ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్స్ అనేవి ఉన్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో PE రేషియో అనేది 46 టైమ్స్ ఉంటే ప్రైస్ టు సేల్స్ రేషియో PS రేషియో అనేది 10 టైమ్స్ ఉంది. మిగతా అన్నిటితో పోల్చుకునే ఇది కొంచెం ఎక్కువే. కాకపోతే వీళ్ళు ఏదైతే అవేని 200 కోట్ల రెవెన్యూ అయితే టచ్ అవ్వలేకపోతారో అప్పుడు అందులో ఏదైనా డిలేస్ కానీ వచ్చినట్టయితే వాల్యుయేషన్స్ వెంటనే దెబ్బతింటాయి. ఇది కంపెనీ నెంబర్ 1. కంపెనీ నెంబర్ 2 ఐనాక్స్ విండ్. సో ఐనాక్స్ విండ్ మన దేశంలోనే ఒక ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విండ్ ఎనర్జీ కంపెనీగా వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళు విండ్ టర్బైన్ జనరేటర్స్ ని తయారు చేస్తారు. సో దానికి కావాల్సిన డిజైన్స్ తో పాటుగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ ఇన్స్టలేషన్ తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సేవల్ని కూడా అన్నిటినీ ఒకే చోట అందిస్తారు. సో వీళ్ళు వాళ్ళకి కావాల్సిన బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో, టవర్స్ ఏవైతే ఉంటాయో, నేసల్స్ ఏవైతే ఉంటాయో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సొంతగానే తయారు చేసుకుంటారు. ఇలా సొంతగా తయారు చేసుకోవడంతో బయట వాళ్ళ మీద ఆధారపడడం అనేది తగ్గిపోయి ఫుల్ స్కేల్లోని ప్రొడక్షన్ అనేది ఇంకా పెంచుకుని సప్లై చైన్ కి సంబంధించిన సమస్యలన్నింటినీ వీళ్ళు అధిగమించేశారు. అయితే వీళ్ళ యొక్క కోర్ ప్రోడక్ట్ ఏంటి? ఇందాక చెప్పినట్టుగానే విండ్ టర్బైన్ జనరేటర్. 3 మెగావాట్ కెపాసిటీ ఉండే విండ్ టర్బైన్ జనరేటర్ ని వీళ్ళే సొంతగా తయారు చేసి దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ క్రేన్స్ కానీ అన్ని ఇన్ హౌస్ గానే తయారు చేస్తారు. అండ్ వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన యొక్క కండిషన్స్ అంటే మన యొక్క వాతావరణానికి సరిపోయే విధంగా ఉండే విండ్ టర్బైన్స్ ని తయారు చేయడంతో చాలా ఎక్కువగా పెద్ద పెద్ద ఆర్డర్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ కస్టమర్స్ కూడా ఎక్కువగా వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. కంపెనీ యొక్క ఓవర్వ్యూ విషయానికి కానీ వస్తే గత 3 సంవత్సరాల్లో 2022 నుంచి 2024 మధ్యలో కానీ చూసినట్టయితే రెవెన్యూ అనేది 5.6 టైమ్స్ పెరిగింది. అండ్ అదే టైంలో మార్జిన్స్ కానివ్వండి, ఎబిడ్డా ఆర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవి కూడా చాలా రెట్లు పెరగడమే చూసాం మనం ఈ కంపెనీకి. అండ్ అలానే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ చేసుకున్నారు. అంటే కావాల్సిన క్రేన్స్ కానీ, కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కావాల్సిన వివిధ రకాల హబ్స్ ని వీళ్ళే సొంతగా ఏర్పరచుకోవడంతో స్కేల్ అనేది పెంచుకున్నారు. క్వాలిటీ మీద కూడా కంట్రోల్ ఉంది. అండ్ అలానే ఖర్చుల పరంగా కూడా చాలా వరకు తగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే ఇక్కడ కానీ చూస్తే కాస్ట్ బాగా తగ్గి ఎర్నింగ్స్ అనేవి పెరగడం మనం చూసాము. అయితే కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ విషయానికి కానీ వస్తే ఈ కంపెనీ జనరల్గా ఇటువంటి కంపెనీస్కి Q1 ఏదైనా సంవత్సరంలో Q1 పర్ఫార్మెన్స్ కొంచెం డల్గానే ఉంటుంది సీజనాలిటీ వల్ల. కాకపోతే ఈ సంవత్సరం Q1లోనే పర్ఫార్మెన్స్ చాలా బాగా బలంగా వీళ్ళు చూపించారు. సో దీనికి గల కారణం ఏంటి? ఫుల్ సెట్ ప్రాజెక్ట్ సెట్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం వల్ల. సో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ తో పాటు ఎగ్జిక్యూషన్స్ కూడా టైంకి చేయడం వల్ల అంత బలమైన పర్ఫార్మెన్స్ ని చూశారు. అంతటితో పాటు ప్రాఫిటబిలిటీ అయినా ఎబిడ్డా ప్యాట్ కూడా రెవెన్యూ కన్నా వచ్చే ఆదాయం కన్నా ఎన్నో రెట్లు వేగంగా పెరిగిందని మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే బ్యాలెన్స్ షీట్ ని కానీ చూసినట్టయితే ఈ కంపెనీ ఇటీవలే బోనస్ 3:1 రేషియోలో ప్రకటించడం అండ్ అలానే వివిధ కంపెనీస్ తో మర్జ్ అవడంతో వీళ్ళ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4 రెట్లు పెరిగింది బ్యాలెన్స్ షీట్ లో. అండ్ అలానే ఈ కంపెనీకి బారోయింగ్స్ అప్పుల విషయానికి కానీ వస్తే దీర్ఘకాలికమైన లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఆల్మోస్ట్ 0 అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేది ఇంకా 20% తగ్గించిన తర్వాత కూడా 1464 crores దగ్గరే ఉంది. దీని మీద ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ ఖర్చుల కింద 170 కోట్ల దాకా చెల్లిస్తున్నారు. సో అలానే క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని క్వార్టర్స్ పరంగా ఈ క్వార్టర్లో కానీ అన్ని క్వార్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కలిపి చూసినట్టయితే క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే మంచిగా టర్న్ అరౌండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నెగటివ్ లో ఉండేది కాస్త పాజిటివ్ 138 crores వరకు పెరిగింది. సో ఇంతలా పెరగడానికి గల కారణం మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళకి ఇన్వెంటరీ అండ్ పేయబుల్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే ట్రేడ్ రిసీవబుల్స్ లో ఇంకా వాళ్ళ అమౌంట్ అనేది చిక్కుకుంది. అంటే దాదాపుగా 1646 crores వరకు ట్రేడ్ రిసీవబుల్స్ ఆర్ క్రెడిట్ సేల్స్ చేయడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ అక్కడ చిక్కుకుపోయిందని చెప్పుకోవచ్చు. సో క్యాష్ ఫ్లోస్ పరంగా చూస్తే ఇది కంపెనీ యొక్క గ్రోత్ అవుట్లుక్ ఏంటి? ఫినాన్షియల్ ఇయర్ 2027 కల్లా 1.2 గిగావాట్ గల ప్రాజెక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ అలానే దానిపైన వచ్చే సంవత్సరానికల్లా వీళ్ళు 2 గిగావాట్
తరపున ఆర్ 2 గిగావాట్ ఉన్న ప్రాజెక్ట్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి అని ప్రణాళికలు వేసుకుంటున్నారు. అండ్ దీనితో పాటుగా రిస్క్స్ పరంగా మనం చూడాలి అని అంటే కాన్సంట్రేషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి చాలా లిమిటెడ్ క్లయింట్సే ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ప్రభుత్వం వాళ్ళతో లింక్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అధికంగా ఆదాయం అనేది రావడంతో ఇక్కడ వీళ్ళకి కాన్సంట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో లిమిటెడ్ క్లయింట్స్ అంటే ఒక 3 క్లయింట్స్ నుంచి దాదాపుగా 10% కన్నా ఎక్కువ ఆదాయం రావడం, ఇక్కడ ఎటువంటి సమస్యలు వచ్చి ఏదైనా క్యాన్సిలేషన్స్ అయినా డిలేస్ అయినా కూడా అది వీళ్ళని డైరెక్ట్ గా ప్రభావితం అయితే చేస్తుంది. సో ఇది కంపెనీ నెంబర్ 2. కంపెనీ నెంబర్ 3 కేపీ ఎనర్జీ లిమిటెడ్. సో వీళ్ళు మన దేశంలోనే విండ్ పవర్ సొల్యూషన్స్ ఇచ్చే ఒక ఇంటగ్రేటెడ్ కంపెనీగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏంటి, ఒకే చోట అన్ని రకాల సేవలు. దేనికి, విండ్ ఫార్మ్ డెవలప్మెంట్ కి, అంటే సైట్ ని వాళ్ళు లొకేట్ చేసి ఆ సైట్ ని డెవలప్మెంట్ చేసి గ్రిడ్ కనెక్టివిటీని ఇచ్చి ఒక పూర్తిగా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని కూడా వాళ్ళు ఇక్కడే అందిస్తున్నారు. సో వీళ్ళకి ముఖ్యమైన కోర్ ప్రోడక్ట్ ఏంటి, ఈపీసీసీ ప్రాజెక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం. ఈపీసీసీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అంటే ఫస్ట్ ల్యాండ్ ని ఎంచుకుంటారు, ఆ ల్యాండ్ ని డెవలప్ చేస్తారు, ఆ ల్యాండ్ లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేస్తారు. ఎలక్ట్రికల్ వర్క్స్ తో పాటుగానే గ్రిడ్ టైఅప్ అంటే మనం ఎలక్ట్రిసిటీని విండ్ టర్బైన్స్ మనం అక్కడ ఏర్పరిచిన తర్వాత ఎనర్జీ జనరేట్ అయ్యేదాన్ని మనము గ్రిడ్ లోకి పంపించడం కోసం ఆ కనెక్టివిటీని కూడా ఏర్పరుస్తారు. సో ఈ ఒక్కటి ఈపీసీసీ అనేది వీళ్ళకి చాలా ముఖ్యమైన సెగ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా ఐపీపీ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ కింద వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సో ఈ ఐపీపీ విషయానికి కానీ వస్తే ఆర్ ఐపీపీలోనే వీళ్ళు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ని ఇప్పుడిప్పుడే వీళ్ళు కొంచెం ఎక్కువగా దృష్టి పెడుతూ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటే ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఎక్కువగా ఈపీసీసీ మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఇటువంటి ప్రణాళికల్ని వేసుకున్నారు. అండ్ అలానే ఇక్కడ ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత కూడా ఒక 500 మెగావాట్ కెపాసిటీ ఉన్న అసెట్స్ కి సెటప్ చేయడంతో పాటుగానే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా లాంగ్ టర్మ్ కి వీళ్ళు అందిస్తున్నారు. ఆర్థిక పర్ఫార్మెన్స్ విషయానికి గానీ వచ్చినట్టయితే గత 3 సంవత్సరాల్లో గానీ చూస్తే ఈ కంపెనీ యొక్క ఆదాయం 3.75 టైమ్స్ పెరిగినప్పటికీ కూడా దీని యొక్క ఎబిడ్డా మార్జిన్ చూస్తే 5.24 టైమ్స్ పెరిగాయి. అండ్ అదే టైంలోని ప్రాఫిట్స్ అనేవి 6.31 టైమ్స్ పెరిగాయి అనమాట. ఇంతలాగే ఎలా పెరిగాయి, మార్జిన్స్ అనేవి ఎక్కువగా 580 బేస్ పాయింట్స్, అంటే చాలా బాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండ్ ఆపరేషన్స్ ని బాగా కంట్రోల్ చేయడం వల్ల ఇంతలాగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే క్వార్టర్ తో కానీ పోలిస్తే ఆదాయం అనేది 51% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అది కూడా నేను చెప్పేది వీక్ అయిన క్వార్టర్ లోనే, అంటే సీజనాలిటీ పరంగా ఈ Q1 అనేది వీక్ గా ఉంటుంది. అప్పుడే కూడా ఇంత ఎక్కువగా మనం పర్ఫార్మెన్స్ చూసాం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ఈపీసీసీ ప్రాజెక్ట్స్ అనేవి కమిషన్ అవ్వడంతో పాటుగానే ఈ ఐపీపీకి సంబంధించిన యూనిట్స్ యొక్క పవర్ సేల్ అనేది పెరిగింది. అంటే ఇంతకుముందు కేవలం 0.69 క్రోర్ యూనిట్స్ ఉండేది కాస్త 2.75 క్రోర్ యూనిట్స్ దాకా వీళ్ళ యొక్క సేల్స్ అనేవి పెరిగినాయి. అంతవరకు ఎనర్జీ అనేది వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. వీళ్ళన్నిటి యొక్క కలగలిపిన ప్రభావంగానే చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 44% పెరిగింది. కానీ గత సంవత్సరంతో పోలిస్తే ట్యాక్స్ అనేది మనం 33%, అంటే గత సంవత్సరంలో 24% మాత్రమే కట్టాం, ఇప్పుడు 33% కట్టామన్నమాట. సో అందువల్ల బాటమ్ లైన్ అనేది కొంచెం తగ్గింది. కాకపోతే వీళ్ళు ఇంతలాగా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గల కారణం గాని చూసినట్టయితే ఏఐ బేస్డ్ ఎన్ఓసి సిస్టమ్స్ తో పాటుగానే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తూ చాలా స్మార్ట్ గా వీళ్ళ దగ్గర ఉండే రిసోర్సెస్ ని మంచిగా ప్లానింగ్ చేస్తూ ఆపరేషన్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచారు కాబట్టి ఇంతలాగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటూ జరిగింది. బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ చూసినట్టయితే అసెట్స్ అనేవి చాలా షార్ప్ గా పెరిగినాయి. అందులోని ఫిక్స్డ్ అసెట్స్ కానీ గత సంవత్సరంతో పోలిస్తే 157% పెరిగినాయి. ఎందుకు అని అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024 నుంచి ఇప్పటిదాకా వీళ్ళు చాలా అగ్రెసివ్ గా ప్లాంట్ అండ్ మెషినరీ, అంటే వీళ్ళు ఈపీసీసీ ప్రాజెక్ట్స్ పరంగా విస్తరించుకోవాలి, వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ మోడ్ లోకి వెళ్లారు కాబట్టి దాదాపుగా 159 క్రోర్స్ వరకు ఉండే ప్లాంట్ అండ్ మెషినరీలోని వీళ్ళు ఇంకొంచెం పెంచి 400 క్రోర్స్ దాకా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాంట్ అండ్ మెషినరీలో చేసినట్టుగా తెలుస్తుంది. సో భవిష్యత్తులోని ప్రణాళికలు ఎటువంటి తీరులో వేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు అని అంటే, మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ చాలా నమ్మకంగా మన దగ్గర ఈ కంపెనీకి ఉండే ఆర్డర్ బుక్ అనేది చాలా బలంగా ఉందని చెప్తున్నారు. ఎందుకు అని అంటే 2.1 గిగావాట్స్ యొక్క ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆర్ 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మెగావాట్స్ ఉండే WTG టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి ఇంకా చాలా బలంగా ఆర్డర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకెటువంటి ఢోకా ఉండదు కొన్ని సంవత్సరాల పాటుగా అని అనుకుంటున్నారు. అండ్ అలానే ఇప్పుడు ఏవైతే 100 మెగావాట్ ISTS అప్రూవల్స్ అనేవి లభించినాయో ఇంటర్ స్టేట్ యొక్క పవర్ సేల్స్ అనేవి ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే రిస్క్ పరంగా ఈ కంపెనీ ఎటువంటి రిస్క్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా ముఖ్యమైన రిస్క్ ఏంటి అని అంటే ఈపీసీసీ కేటగిరీ నుంచి వీళ్ళకి అధికమైన ఆదాయం అనేది లభిస్తుంది. అండ్ మిగతా ఐపీపీ అనేది ఇప్పుడిప్పుడే వీళ్ళు మార్జిన్స్, అంటే వాళ్ళు కొంచెం మార్జినల్ గా దానిపైన దృష్టిని ఎక్కువ పెడుతూ విస్తరించుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈపీసీసీలోని ఎటువంటి అవాంతరాలు కానీ ఎదురైనప్పుడు
వీళ్ళు చాలా వరకు ఆ రెవెన్యూ కాన్సంట్రేషన్ రిస్క్‌కి ఎక్కువగా గురవుతారని తెలుస్తుంది. అండ్ దీనితో పాటుగానే వీళ్ళకి గుజరాత్ హైకోర్ట్ ముందు కొన్ని బిల్స్ అండ్ స్పెషల్ పిటిషన్స్ అనేవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మేనేజ్‌మెంట్ వాళ్ళు ఎంత తీసేసినప్పటికీ కూడా ఇటువంటి లిటిగేషన్స్ ఉన్నప్పుడు కంటింజెంట్ లయబిలిటీస్‌గా మనం వాటిని బ్యాలెన్స్ షీట్స్‌లో చూపిస్తాం. సో అవి కండిషన్స్ ప్రూవ్ అయిన తర్వాత ఏంటని మనకి యాక్చువల్ పిక్చర్ అనేది తెలుస్తుంది. సో ఇదండి 3 కంపెనీస్ ఏవైతే మనం ఈ రోజు ప్రాఫిట్స్ పెరుగుతున్నప్పటికీ కూడా స్టాక్ ప్రైజెస్ 30% కన్నా ఎక్కువ కరెక్షన్‌కి గురైనయి అని మనం చూసాం కదా! వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్, క్యాష్ ఫ్లోస్ ఎలాగున్నాయి, కంపెనీ యొక్క ట్రెండ్స్ ఎలాగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఇంతలాంటి ప్రాఫిట్స్ అండ్ ఎర్నింగ్స్‌లోనే ఇంతలాంటి ఇంక్రీజెస్‌ని చూస్తున్నారని. సో ఈ పర్టిక్యులర్ వీడియో గాని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడంతో పాటు ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే ఇదొక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాల్సిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. ఆన్ థాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.